గణేష చతుర్థి ఉత్సవాల కోసం దేశవ్యాప్తంగా సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో ముంబై మతుంగా ప్రాంతంలోని జీఎస్బీ గౌడ్ సరస్వత్ బ్రాహ్మణ సేవా మండల్ గణేశ మండపం ఈ ఏడాది రికార్డు స్థాయిలో 474.46 కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ కవర్ తీసుకుంది. దేశంలోనే సంపన్న వినాయకుడిగా ప్రసిద్ధి చెందిన ఈ మండపం గత 71 ఏళ్లుగా వినాయక చవితి వేడుకలను ప్రత్యేకంగా నిర్వహిస్తోంది. ఈసారి 71వ వార్షికోత్సవంగా జరగనున్న ఈ ఉత్సవాలకు బంగారం, వెండి ఆభరణాలతో అలంకరించే విగ్రహం విలువ పెరిగినందుకు బీమా మొత్తం గతేడాది 400.58 కోట్ల రూపాయల నుంచి 474.46 కోట్ల రూపాయలకు ఎగబాకింది. న్యూ ఇండియా అష్యూరెన్స్ ద్వారా జారీ చేసిన ఈ బీమా పాలసీలు పలు అంశాలను కవర్ చేస్తుంది. దానిలో వ్యక్తిగత ప్రమాద బీమా కింద పూజారులు, నిర్వాహకులు, సహాయకులు, భద్రతా సిబ్బంది సహా సిబ్బందికి 375 కోట్ల రూపాయలు కేటాయించారు. బంగారం, వెండి ఆభరణాల బీమాలో భాగంగా గణపతి విగ్రహాన్ని అలంకరించే 66 కిలోల బంగారం, వెండి ఆభరణాలకు 67 కోట్ల రూపాయల బీమా ఉంది. 2023లో 38 కోట్ల రూపాయలు, 2024లో 43 కోట్ల రూపాయలు కాగా ఈ సంవత్సరం బంగారం ధరలు తులం ₹1,00,000 చేరుకోవడంతో విలువ పెరిగింది. పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్లో భాగంగా పండాలు, స్టేడియాలు, భక్తుల భద్రత కోసం 30 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇక అగ్ని ప్రమాదం, భూకంపం లాంటి విపత్తులు ఎదురైతే ఫర్నిచర్, కంప్యూటర్లు, సీసీటీవీలు, స్కానర్లతో సహా వేదిక కోసం 2 కోట్ల రూపాయలు, ఇంకా 43 లక్షల రూపాయలు కేటాయించారు. గౌడ్ సరస్వత్ బ్రాహ్మణ సేవా మండల్ వినాయక ఉత్సవాలను 5 రోజుల పాటు మాత్రమే చేస్తుంది. అంటే ఆగస్టు 27 నుంచి 31 వరకు. భక్తుల సౌలభ్యార్థం క్యూఆర్ కోడ్లు, డిజిటల్ లైవ్ సేవలు, ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలతో భద్రతా వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ఇక గణపతి విగ్రహాన్ని సహజమైన మట్టితో తయారు చేసి పర్యావరణ ఆరోగ్యకరమైన పద్ధతులతో అలంకరించనున్నారు. ఉత్సవంలో 60,000కు పైగా పూజలు, అన్నదాన కార్యక్రమాలు జరగనున్నాయి. జీఎస్బీ సేవా మండల్ గణేశ మండపం గౌడ్ సరస్వత్ బ్రాహ్మణ సముదాయం కోసం ప్రతిష్టాత్మకమైన కేంద్రంగా నిలుస్తోంది. ఈ ఉత్సవం నవసాల పావనారా విశ్వచ రాజాగా పిలుస్తుంటారు. భక్తుల కోసం ప్రత్యేక ఎలివేటెడ్ వాక్వేలు, రద్దీ నిర్వహణ కోసం ప్రత్యేక ఏజెన్సీని నియమించారు. ముంబైలోని ఈ చారిత్రక మండపం ప్రపంచవ్యాప్తంగా ఆకర్షణీయ కేంద్రంగా నిలుస్తుందని నిర్వాహకులు ఆశిస్తున్నారు.